హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 7th క్లాస్ మ్యాథ్స్ లో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ లో ఇట్స్ 11th చాప్టర్ ఎక్సర్సైజ్ 1 చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ ఎక్స్పోనెంట్స్ అంటే నేను మీకు చెప్పాను, పవర్స్ అన్నా ఎక్స్పోనెంట్స్ అన్నా మాక్సిమం సేమ్. ఓకే, ఇక్కడ రైట్ ద బేస్ అండ్ ద ఎక్స్పోనెంట్ in each case, also write the term in the expanded form అన్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ ఇచ్చాడు 3 to the power of 4 అని ఇచ్చాడు. దీనికి బేస్, ఓకే, బేస్ అండ్ ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అంటే ఆల్రెడీ ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్ లో నేను మీకు చెప్పాను. ఓకే, ఎక్స్పోనెంట్ అండ్ ఆల్సో రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్. ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయమని చెప్పాడు, 3 రాయమని చెప్పాడు. ఫస్ట్ ఇక్కడ బేస్ అంటే ఇది, ఓకే, బేస్ అంటే 3. ఓకే, ఎక్స్పోనెంట్ అంటే ఇక్కడ ఏదైతే 3కి పవర్ రూపంలో ఉందో దాన్ని మనం ఎక్స్పోనెంట్ అని అంటాము. అది ఇక్కడ 4. అండ్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ అన్నాడు. దీనికి ఎక్స్పాండెడ్ ఫార్మ్ అంటే ఇక్కడ బేస్ ని మనం 3 into 3 into 3 into 3 అని రాస్తాం, అంటే 4 టైమ్స్. మనం ఇప్పుడు ఇది ఎక్స్పాండెడ్ ఫామ్. ఓకే, ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ ని మనం మళ్ళీ ఎక్స్పోనెంట్ గా ఎలా రాస్తాం? 3 ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 4 అని ఉంది. అప్పుడు మనం ఇలా 3 to the power of 4 అని చదువుతాం. ఓకే, ఇక్కడ 2 ఉంది అనుకోండి, స్క్వేర్. ఇక్కడ ఎక్స్పోనెంట్ లో 2 ఉంటే స్క్వేర్ అని చదువుతాం, 3 ఉంటే క్యూబ్ అని చదువుతాం. 3 కంటే ఎక్కువ ఉంటే టు ది పవర్ ఆఫ్ అని చదువుతాం, టు ది పవర్ ఆఫ్ అని చదువుతాం. ఓకే, ఇక్కడ 3 to the power of 4 అని అర్థం. ఓకే, సెకండ్ వన్ 7x స్క్వేర్ అని ఉంది. ఓకే, హోల్ స్క్వేర్ అన్నాడు ఇక్కడ మళ్ళీ, నాట్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్. 7x కి హోల్ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ బేస్ ఏంటి? 7x. ఓకే, 7x ఈజ్ ద బేస్. ఎక్స్పోనెంట్ ఏంటి? 2. అండ్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఏంటి? 7 into x into 7 into x. అన్ని 2 టైమ్స్ రావాలి. 7 2 టైమ్స్ రావాలి, x 2 టైమ్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 5ab హోల్ క్యూబ్ అన్నాడు. ఇట్లా మొత్తం బ్రాకెట్ ఉంటే హోల్, ఇది 3 ఉంటే క్యూబ్ అని చదువుతాం. ఇప్పుడు మనం దీనికి బేస్ ఏంటి? 5ab is the base. ఓకే, తర్వాత ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏంటి? 3. మనకి ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఎలా రాస్తాం? 5 into 5 into 5 into a into a into a into b into b into b. ఓకే, ఇది ఇక్కడ వీటన్నింటికి క్యూబ్ అన్నాడు, ప్రతి దానికి క్యూబ్ అన్నాడు. అంటే 5కి క్యూబ్, ఏకి క్యూబ్, 3కి క్యూబ్. సో మనం 3 లెటర్స్ ని కంపల్సరీ రాయాలి. ఓకే, ఫోర్త్ వన్ 4y హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అన్నాడు. ఓకే, మనకి ఇక్కడ బేస్ ఏంటి? 4y. ఎక్స్పోనెంట్ ఏంటి? 5. ఎక్స్పాన్షన్, ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఏంటి? 4 into 4 into 4 into 4 into 4. 5 టైమ్స్ రాయాలి. తర్వాత y కి కూడా y టు ది పవర్ ఆఫ్ 5 కూడా కదా. సో మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే 4 to the power of 5 into 5 to the power of 5 అని రాయొచ్చు. ఇక్కడ కూడా 5 to the power of 3, a to the power of 3 అండ్ b to the power of 3 అని రాయొచ్చు. ఇక్కడ 7 స్క్వేర్ అండ్ x స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ y కి రాయాలి, y into y into y into y into y 5 టైమ్స్. ఓకే, మీరు ఇలా రాసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ రైట్ ద ఎక్స్పాన్షనల్ ఫార్మ్ ఆఫ్ ఈచ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఇక్కడ మనకి ఇవి ఎలా ఉన్నాయి? ఎక్స్పాండెడ్ ఫార్మ్ లో ఉన్నాయి. మనం వీటిని ఎలా రాస్తాం? ఇక్కడ 1 2 3 4 5 7s ఉన్నాయి. అప్పుడు మనం 7 to the power of 5 అని రాస్తే సరిపోతుంది కదా. అంతే ఆన్సర్, చాలా సింపుల్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 3 into 3 into 3 into 5 into 5 into 5 into 5 ఉంది. ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్ ఉంది. 5 ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 4 ఉంది.
ఇంటూ 5 to the power of 4 అని రాయాలి. ఓకే, తర్వాత థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు? 2 into 2 into 2 into 3 into 3 into 3 into 3 into 5 into 5 into 5. అంటే ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ ఇచ్చాడు? 2 into 3 into 5. మనకి 2 ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్ ఉంది. 3 ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్ ఉంది. సారీ, 1 2 3 4 3 4 టైమ్స్ ఉంది. 5 ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 టైమ్స్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఉన్న వాటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి వీటికి మనం ఎక్స్పోనెంట్స్ రాయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, 288. ఫ్యాక్టరైజేషన్ అంటే ఎల్సిఎం. ఇక్కడ మనం చేయాల్సింది ఎల్సిఎం, లైక్ ఎల్సిఎం మెథడ్, బట్ ఎల్సిఎం అనుకోండి అంతే. మీరు ఎల్సిఎం చేస్తున్నానని అనుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సేమ్ ఎల్సిఎం కి మనం ఎలాగైతే చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేయాలి. ఇది ఫస్ట్ వన్ కదా, 288. ఫస్ట్ మనకి ఇది ఏ టేబుల్లో పాసిబుల్ అవుతుంది? 288 మనకి 2 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. 2 1s 2. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? ఇది 8. 2 4s 8. అగైన్ మనకి ఇక్కడ ఎంత ఉంటుంది? 8 ఉంది. 2 4s 8. మనకి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి, 144 into 2 చేస్తే మనకి 288 రావాలి అలా. ఓకే, తర్వాత మళ్ళీ 144 ఏ టేబుల్లో పాసిబుల్ అవుతుంది? ఇది కూడా 2 టేబుల్లో చేద్దాం. 2 7s 14. ఓకే, 2 7s 14. తర్వాత మళ్ళీ 4 ఉంది. 2 2s 4. ఓకే, తర్వాత మళ్ళీ దీన్ని చేయాలి. ఇక్కడ 2 3s 6. ఇక్కడ మనకి ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 2 అంటే 12. 2 6 12. ఓకే, తర్వాత మళ్ళీ ఇది ఏ టేబుల్లో పాసిబుల్ అవుతుంది మనకి? మనం ఏ టేబుల్లో చేద్దాం? మాక్సిమం 2 టేబుల్ తోటే చేద్దాం అన్ని. ఇక్కడ 2 టేబుల్ తోనే చేద్దాం. 2 1s 2 అంటే ఇక్కడ మనకి 1 మిగులుతుంది. ఓకే, అండ్ 6 అంటే 16 కదా. 2 8s 16. ఓకే, తర్వాత మళ్ళీ 2 టేబుల్ తోనే చేద్దాం. 2 9s 18. ఓకే, ఇప్పుడు 9 మనకి 2 టేబుల్లో పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఇది మనకి 3 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. అంటే 3 3s 9. ఓకే, తర్వాత మళ్ళీ 3 ఏ టేబుల్లో పాసిబుల్ అవుతుంది? 3 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. 3 1s 3. ఇక్కడ మనకి ఇక్కడ లాస్ట్ 1 వచ్చేదాకా చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 into 2 into 2 into 2 into 2 into 3 into 3 into. ఓకే, అంతే, ఇది కాదు. ఓకే, 3 into 3 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాం? ఎక్స్పోనెంట్స్ లో 2 to the power of 5 into 3 square అని రాస్తాం. కావాలంటే మీరు చెక్ చేయండి, వీటన్నింటినీ మల్టిప్లై చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 2 2s 4 4 2s 8 8 2s 16 16 2s 32 32 3s మనకి ఎంత అవుతుంది? 32 3s 96 96 3s 18 plus 27 28. ఓకే, 288 వచ్చింది మనకి. ఇలా చేయాలి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 1250 అన్నాడు. మనం చెక్ చేసుకోవాలి మనకి ఇది ఏ టేబుల్లో పాసిబుల్ అవుతుంది అనేది చెక్ చేసుకొని చేయాలి. ఇక్కడ 5 ఉంది, మనకి ఇది 5 ఉంది, బట్ మనకి ఇది ఏ టేబుల్లో పాసిబుల్ అవుతుంది? ఇక్కడ 0 ఉంది. మనం ఇక్కడ లాస్ట్ నెంబర్ అయితే ఏదైతే ఉందో మనం దాన్ని చెక్ చేసుకోవాలి. బట్ మనం దీన్ని 5తో చేద్దాం ఫస్ట్. ఓకే, 5 టేబుల్తో చేద్దాం. ఇక్కడ 5 2s 10. ఓకే, ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది? రిమైండర్ 2 మిగులుతుంది, అంటే 25 కదా. అప్పుడు 5 5s 25. 0ని మనం మళ్ళీ ఇక్కడే రాసేసుకుందాం. ఓకే, తర్వాత 5 5s 25 0 యాజ్ ఇట్ ఈజ్. ఓకే, తర్వాత 5 10s 50. తర్వాత 5 2s 10 2 1s 2. ఇక్కడ మనకి 5 into 5 into 5 into 5
ఇంటూ 2. దీన్ని ఏమని రాస్తామంటే 5 to the power of 4. 1 2 3 4 కదా, ఇంటూ 2 అంతే. ఓకే, అర్థమైంది కదా. తర్వాత థర్డ్ వన్ చూడండి. ఇది కూడా మనం 5 టేబుల్తోనే చేద్దాం. 2 to 50 ఫ్యాక్టరైజేషన్ మెథడ్ 5 టేబుల్తో చేద్దాం. 5 4s 20 అంటే ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది. 5 5s 25. 0ని మనం మళ్ళీ ఇక్కడ రాసేసుకుందాం. ఓకే, తర్వాత మళ్ళీ ఇది మనకి 5 టేబుల్తోనే రాద్దాం. ఓకే, 5 9s 45. 0 ఈజ్ కామన్ అంటే 5 90s 450 వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ 5 టేబుల్తోనే చేద్దాం. 5 1s 5, ఇక్కడ 4 మిగులుతుంది. తర్వాత 5 8s 40. ఓకే, తర్వాత మనకి 18 ఏ టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో కూడా పోతుంది కదా. 3 6 18. ఓకే, తర్వాత 3 మనకి, తర్వాత దీన్ని మనం 3 2s 6. ఓకే, తర్వాత 2 1s 2. ఓకే, ఇప్పుడు 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2. ఇక్కడ మనకి 3 5s ఉన్నాయి అంటే 5 క్యూబ్ అని, 2 3s ఉన్నాయి అంటే 3 స్క్వేర్ అని, ఇంటూ 2 అంతే. దిస్ ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్, బట్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయకుండా రావు. 3600. ఓకే, మనం దీన్ని 2 టేబుల్తో చేద్దాం. ఓకే, 2 టేబుల్తో చేద్దాం. 2 1s 2 అంటే ఇక్కడ 1 ఉంటుంది. 2 8s 16. ఈ 2 zeros కామన్ గా రాద్దాం. తర్వాత మళ్ళీ 2 9s 18 అంటే 2 into 900 అంటే 1800 వస్తుంది. తర్వాత మళ్ళీ 2 4s 8, ఇక్కడ 1 ఉంటుంది. 2 5s 10. ఓకే, మళ్ళీ 0. ఓకే, తర్వాత మనకి ఇది ఏ టేబుల్లో పాసిబుల్ అవుతుంది, ఇంకా 2తోనే చేద్దాం. 2 2s 4, 2 2s 4, 2 5s 10, ఇక్కడ 2 2s 4, ఇక్కడ 2 2s 4 అంటే ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 0. ఓకే, తర్వాత ఇది మనకి 5 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. 5 4s 20, 5 5s 25. తర్వాత 5 9s 45, 3 3s 9, 3 1s 3 అంటే 2 into 2 into 2 into 2 into 5 into 5 into 3 into 3. 1 2 3 4, 2 to the power of 4 into 1 2, 5 square into 3 3 into 3, 3 square. ఓకే, అంతే ఆన్సర్. తర్వాత ఇంకేమిచ్చాడు, 5th వన్ 2400 ఇచ్చాడు. దీనికి మనం ఏ టేబుల్లో చేద్దాం, ఫస్ట్ 2 టేబుల్లో చేద్దాం. 2 1s 2, 2 2s 4, 0 0 కామన్. తర్వాత 2 6s 12, 600. తర్వాత 2 3s. ఓకే, తర్వాత 2 1s 2, తర్వాత ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 1 ఉంటుంది. 2 5s 10, 0 అంటే మీరు 150 into 2 ఎంత అవుతుంది, 300. 300 into 2 600, 600 into 2 1200, 1200 into 2 2400 అలా చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ 150 ఉంది. మనం ఏం చేయాలి ఇప్పుడు, 3 టేబుల్ తోటి చేద్దాం. 3 5s 15 అంటే 0, 5 3s 15, ఇక్కడ 0 ఇస్ కామన్. అలా మళ్ళీ మనకి ఇవన్నింటిని మల్టిప్లై చేస్తే మనకి ఈ ఆన్సర్ రావాలి ఇలా. ఇప్పుడు వీటిని 5 క్యూబ్ 3 స్క్వేర్ 2 చేస్తే మనకి 2250 కంపల్సరీ వస్తుంది. ఇది కూడా అలానే రావాలి, ప్రతి దానికి అలా రావాలి. మీరు కావాలంటే రీచెక్ చేసుకోండి. తర్వాత ఇది 50 ఉంది కదా, 5 10s 50, తర్వాత 5 2s 10, 2 1s. ఇక్కడ చూడండి 2s అన్ని ఒక దగ్గర రాసుకుందాం. 1 2 3 4 5 ఉన్నాయి. 2 into 2 into 2 into 2 into 2, 1 2 3 4 5 into 3 into 5 into 5 అంటే వీటిని మనం దీన్ని ఏమని రాస్తాం, 2 to the power of 5 into 3 and 5 into 5 అంటే 5 square అని రాస్తాం. ఓకే, 2 to the power of 5 into 3 into 5 square is the answer. ఓకే, నెక్స్ట్ 4th వన్ చూడండి. ఐడెంటిఫై the greater number in
ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ అన్నాడు. ఇక్కడ ఇక్కడ మనకి పేర్స్ ఇచ్చాడు. దీంట్లో ఏది గ్రేటర్ అని అడిగాడు, అంటే ఏది పెద్దది అని అడిగాడు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, 2 cube ఆర్ 3 square అన్నాడు. ఇది పెద్దదా లేకపోతే ఇది పెద్దదా అన్నాడు. 2 cube ని మనం ఎలా రాస్తాం, 2 into 2 into 2 అని రాస్తాం కదా. అప్పుడు 2 2s 4, 4 2s 8. ఓకే, 3 square ని ఏమని రాస్తాం, 3 into 3, 3 3s 9. ఓకే, ఇక్కడ ఏది పెద్దది, 3 square ఈజ్ గ్రేటర్ దాన్ 2 cube. ఇది పెద్దది, 3 square ఈజ్ గ్రేటర్ దాన్ 2 cube. అంతే. సెకండ్ వన్, 5 cube ఆర్ 3 to the power of 5 అన్నాడు. 5 cube ని మనం ఎలా రాస్తాం, 5 into 5 into 5. ఓకే, ఇప్పుడు దీనికి ఏమైతే 5 5s 25, 25 5s 125. ఓకే, తర్వాత 3 to the power of 5 అన్నాడు. 3 into 3 into 3 into 3 into 3, 5 times, 1 2 3 4 5, 5 times. 3 3s 9, 9 3s 27, 27 3s 81, 81 3s 243. ఓకే, సో ఇక్కడ 3 to the power of 5 ఈజ్ గ్రేటర్ దాన్ 5 cube. ఓకే, తర్వాత థర్డ్ వన్, 2 to the power of 8 ఆర్ 8 square అన్నాడు. అంటే 2ని 8 times, 2 into 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 2, 1 2 3 4 5 6 7 8, 8 times రాయాలి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64, 64 2s 128, 128 2s ఎంత వస్తుంది మనకి, 256. ఓకే, 8 square, దీన్ని ఏమని రాస్తాం, 8 into 8, 8 8s 64. సో 2 to the power of 8 ఈజ్ గ్రేటర్ దాన్ 8 square. ఓకే, తర్వాత ఇక్కడ ఏమిచ్చాడు, ఫిఫ్త్ వన్, ఇఫ్ a ఈక్వల్స్ టు 3, b ఈక్వల్స్ టు 2 అయితే ఫైండ్ ఫస్ట్ వన్ a to the power of b ప్లస్ b to the power of a అన్నాడు. అంటే a to the power of b అంటే a ప్లేస్ లో మనం 3 రాయాలి, b ప్లేస్ లో 2 రాయాలి, ప్లస్ b ప్లేస్ లో 3 రాయాలి, b ప్లేస్ లో ఎంత ఉంది, b ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా, a ఏంటి 3. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, 3 into 3 ప్లస్ 2 into 2 into 2, 3 3s 9 ప్లస్ 2 2s 4, 4 2s 8, 9 ప్లస్ 8 17. అంతే. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, a to the power of a ప్లస్ b to the power of b అన్నాడు. a ఏంటి మనకి 3, దీనికి పవర్ ఏంటి a అంటే ఇక్కడ కూడా 3, ప్లస్ b ఏంటి 2, దీనికి పవర్ కూడా 2. అయితే 3 into 3 into 3 ప్లస్ 2 into 2, 3 3s 9, 9 3s 27 ప్లస్ 2 into 2 అంటే 2 2s 4. సో 27 ప్లస్ 4 అంటే 31 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఏమిచ్చాడు, a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ b అన్నాడు. a ఏంటి 3 ప్లస్ b ఏంటి 2 ప్లస్ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ b అన్నాడు. అంటే b ఎంత మళ్ళీ 2, ఇక్కడ 3 ప్లస్ 2 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అంటే 5 square. 5 square అంటే 5 into 5 అని రాస్తాం కదా, 5 5s 25 ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ వన్ చూడండి, a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ a అన్నాడు. a ఏంటి 3 మైనస్ b అంటే 2 టు ది పవర్ ఆఫ్ a, a ఎంత మళ్ళీ 3. అయితే ఇక్కడ 3 మైనస్ 2 ఎంత 1 టు ది పవర్ ఆఫ్ 3. మనం 1 cube ని 1 into 1 into 1
ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1 1 జా 1 1 1 జా 1. సో 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, దీంతో మనకి ఎక్సర్సైజ్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్సర్సైజ్ 2 చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే నా ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.